ఈసారి మహానాడును భిన్నంగా చేయాలని టీడీపీ నిర్ణయించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ ఆలోచనలో మార్పులపై ప్రతిపాదనలను కూడా చేయాలని నిర్ణయించింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ నినాదం కింద నా తెలుగు కుటుంబం అనే కాన్సెప్ట్ను తీసుకురావాలని నిర్ణయించారు. 6 అంశాలతో పార్టీకి కొత్త రూపు తీసుకొచ్చేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, పేదల సేవలు, సోషల్ రీఇంజనీరింగ్, యువగళం, అన్నదాతకు అండ, కార్యకర్తే అధినేత అనే 6 అంశాలను పార్టీలోకి తీసుకురావాలని, ఈ అంశాలన్నిటిపైన దృష్టి సారించాలని కూడా నిర్ణయించారు. ఈసారి కడపలో నిర్వహించబోతున్న మహానాడును టీడీపీని మరో 40 ఏళ్లు నడిపేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం చర్చ కూడా ప్రారంభమైంది. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా పార్టీలో కీలక విధానాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. కొత్త విధానాలతో పార్టీకి కొత్త లుక్ తీసుకురావాలని భావిస్తున్నారు. గతానికి భిన్నంగా మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానిని సమర్థంగా నడిపిన లోకేష్ ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్నారు. పార్టీని పరుగులు పెట్టించేందుకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. కూడు గూడు గుడ్డ అని ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకురావాలని ఆలోచనలు చేస్తున్నారు. మాకు 2024 ఎలక్షన్లో చూసుకుంటే మరి 10కి 7 సీట్లు ఇచ్చారు. మాకు భారీగా ఇచ్చినటువంటి సందర్భం. అదే విధంగా ఇక్కడ నాయకులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఏ విషయమైనా సరే, ఏ పనున్నా సరే చక్కని టకటకని వచ్చి చేయడం కానీ, అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ ప్రోత్సాహం కానీ, సో ఈ మొన్నటి వరకు ఉన్నటువంటి అపోహలన్నీ పోయినాయి. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు మొదటి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై జరిగే చర్చలో ఈ అంశాలను జోడించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు కూడా చేయాలని నిర్ణయించారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఈసారి మహానాడులో ఏం చేయబోతున్నారు? మహానాడు తీర్మానాల కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? కూటమి ప్రభుత్వం ఏడాది పాలన, విజయాలు, సంక్షేమం, అభివృద్ధిపై 14 ముసాయిదా తీర్మానాలు, ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధిపై ఈసారి మహానాడులో చర్చించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించాలని కూడా నిర్ణయించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలపై చర్చించడమే కాకుండా పథకాల్లో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రజలకు మరింత చేరువయ్యేందుకు నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ భావించింది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరగబోతోంది. మొదటి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. మూడో రోజున 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 2 రోజుల ప్రతినిధి సభ జరుగుతుంది. మూడో రోజు భారీ బహిరంగ సభ. రాయలసీమ, అదేవిధంగా కొంత నెల్లూరు, కొంత ఒంగోలు పార్టీ నుంచి కూడా జనం సమీకరణ కూడా చేస్తున్నాం. భారీ బహిరంగ సభ జరుగుతుంది. రాయలసీమ సెంట్రిక్గా ఈ బహిరంగ సభ జరగాల. మనము 43 సంవత్సరాలు, 22 సంవత్సరాల అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ముఖ్యంగా డిస్కస్ చేయాలనేది పార్టీ ఆలోచన. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు గత జగన్ ప్రభుత్వ పాలనలో జరిగిన దోపిడీలపై చర్చించాలని నిర్ణయించారు. విపక్ష నేతగా జగన్ వైఫల్యం, సహజ వనరుల పరిరక్షణ, అక్రమార్కులపై చర్యల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి ఆయా తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్దాలని కూడా నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుపైన రెండో రోజు మహానాడులో చర్చించాలని నిర్ణయించారు.